కమర్షియల్ సినిమా రారాజు చిరంజీవి. ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బాస్టర్లు. తెలుగు సినిమాను కమర్షియల్ గా పరిగెత్తించిన హీరో అంటే ముక్త కంఠంతో చెప్పే పేరు చిరంజీవి. అప్పటి వరకు ఒకే తరహాలో వెళ్తున్న తెలుగు సినిమా గమనాన్ని మార్చేశారు. తెలుగు సినిమాని సరికొత్త దారిలో ఒక్కో అడుగుతో నడిపిస్తూ వేగం పెంచి ఏకంగా పరుగులు పెట్టించారు. చిరంజీవి రాకతో తెలుగు సినిమా కొత్త పొంతలు తొక్కింది. హీరో లుక్స్, హీరోయిజం, పాటలు, ఫైట్స్, తీరు మొత్తం మారిపోయింది. దీంతో బాక్సాఫీస్ సరికొత్త లెక్కలు చూసింది. ఈ క్రమంలో చిరంజీవి తెలుగు సినిమాల్లోనే అత్యధిక 9 ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. ఇందులో వరుసగా 6 ఏళ్లు 6 సినిమాలు, ఏడాదికో ఇండస్ట్రీ హిట్ చొప్పున 6 ఇండస్ట్రీ హిట్లు కంటిన్యూగా ఇచ్చారు. ఈ ఘనత ఒక్క మెగాస్టార్ చిరంజీవికి దక్కిందంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీకి వచ్చిన 4 ఏళ్ల తర్వాత 1983లో తన 53వ సినిమా ఖైదీతో పెను సంచలనమే సృష్టించారు చిరంజీవి. ఖైదీతో తొలి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త శకనానికి నాంది పలికారు. అటు తర్వాత 1987లో పసివాడి ప్రాణం, 1988లో యముడికి మొగుడు, 1989లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, 1990లో జగదేక వీరుడు అతిలోక సుందరి, 1991లో గ్యాంగ్ లీడర్, 1992లో ఘరానా మొగుడుతో బాక్సాఫీస్ ను రప్పాడించారు చిరంజీవి. ఘరానా మొగుడుతో ఏకంగా 10 కోట్ల షేర్ సాధించిన తొలి దక్షిణాది సినిమాగా చరిత్ర సృష్టించింది. 2022లో ఇంద్ర, 2017లో ఖైదీ నెంబర్ 150, నాన్ బాహుబలితో చిరంజీవి తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ నెలకొల్పిన హీరోగా నిలిచారు. ఇవే కాకుండా ఎన్నో సినిమాలతో అనేక రీజియన్స్ లో ఓపెనింగ్, తొలివారం రికార్డులు ఎన్నో చిరంజీవి మీదే ఉన్నాయి. నైజాం ఏరియాలో తొలి కోటి షేర్ కూడా చిరంజీవి స్టేట్ రౌడీ పేరు మీదే నమోదైంది. దొంగముగుడు, చూడాలని ఉంది, ఠాగూర్, వాల్తేరు వేరయ్య బ్లాక్ బాస్టర్లుగా నిలిచి కొద్దిలో ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ను కోల్పోయాయని చెప్పాలి. చిరంజీవి ఫేమ్ టైంలో ఆయన సినిమా విడుదల ఉందంటే చాలు మిగిలిన సినిమాలు వారం అటు ఇటు రిలీజ్ డేట్స్ మారేవి. చిరంజీవి సినిమాలతోనే టేబుల్ ప్రాఫిట్, చిరంజీవి డేట్స్ దొరికాయా, టాక్ ఏంటి, ఓపెనింగ్ కలెక్షన్లు అనే మాటలు నిత్యకృతమయ్యాయి. అంతగా తెలుగు సినిమాను పరుగులు పెట్టించి మెగాస్టార్ తెలుగు సినిమాపై బలమైన ముద్ర వేశారు.